అందుకే నేను చెప్తా ఉన్నా, ఈ ప్రభుత్వం పీపీపీ మోడ్లో నడుస్తుంది. పీపీపీ మోడ్ అంటే ఏంటంటే, ఒకటి ఫస్ట్ పి ఫోబియా. ఏం ఫోబియా పట్టుకుంది రేవంత్ రెడ్డి గారికి? కేసీఆర్ ఫోబియా. మైక్ పట్టంగానే కేసీఆర్ను తిట్టాలి, అంతకుమించి ఇంకో ఆలోచన ఏం లేదు ఆయనకి. ఏం రాదు పాపం, ఏం చేయడు. మైక్ పట్టంగానే సంవత్సరంన్నరైనా కేసీఆర్ని తిట్టాలి. ఒకటి కేసీఆర్ ఫోబియా. రెండు, ఇంకోటి ఏముంటుంది? పాలిటిక్స్. ఇక తెల్లారు లేస్తే పాలిటిక్స్ పాలిటిక్స్, ఇదే పాలిటిక్స్. అంటే మొత్తం అంతా కూడా ఇక్కడ మిర్చి రైతులు ఏడుస్తుంటే, పసుపు రైతులు ఏడుస్తుంటే అన్ని ఇడిసబెట్టిపోయి ఓట్లు అడగడానికి నిజామాబాద్కు పోయింది. నిజామాబాద్ అంట, కామారెడ్డి అంటే ఎక్కడెక్కడ పోయి వాళ్ళు ఓట్లు అడుగుతాడంట. మూడోది పర్సంటేజ్. ఏంది పర్సంటేజ్? మీ అందరికి కూడా తెలుసు. బయట ప్రతి ఒక్కరు గల్లీ వరకు కూడా 10% సర్కార్ అని పిలుస్తున్నారు రేవంత్ రెడ్డి గారిని. అందరు ఇంకా మాకైతే అడ్రస్ కూడా చెప్తున్నారు, అక్కకి ఫలాన్ చోటకపోతే గడ పర్సంటేజ్ ఇస్తే పనులు అవుతున్నాయని. సర్పంచులు ఉండొచ్చు ఇక్కడ మనోళ్ళు చాలామంది, మీకు ఎవరికి బిల్లులు వస్తలేవు. కొంతమంది హుషారు ఉన్నోళ్ళు పోయి తెచ్చుకుంటారట పర్సంటేజ్ ఇచ్చి. మరి ఆలోచన చేసుకోండి ఒక్కసారి. సో ఎంత భయంకరంగా ఉందంటే ఇక్కడ ఈ ప్రభుత్వం పరిస్థితి. పర్సంటేజ్ తీసుకోవాలి, లేస్తే పొద్దుగాలు లేస్తే పాలిటిక్స్ చేయాలి, ప్రజాపాలన మాత్రం లేదు, వాళ్ళు చెప్పింది మాత్రం లేదు. అందుకే నేను అంటున్నా, ఇది పీపీపీ మోడ్లో నడుస్తుంది. ఇక ఇంకొక పీ కూడా యాడ్ చేయొచ్చు కావాలంటే. ఏం చేస్తుండే ఇక్కడ మీరు అందరూ తెలుసు, పత్రికా మిత్రులు ఉన్నారు, మా కార్యకర్తలు ఉన్నారు. ఏ ఒక్క గ్రామంలో ఎక్కడ కూడా మహిళలకు 2500 రూపాయలు ఇవ్వలే వారు చెప్పింది. కానీ పక్క రాష్ట్రంలో అడ్వర్టైజ్మెంట్లు మాత్రం ఫ్రంట్ పేజీలో, ఇగో మేము 2500 ఇచ్చేసినాం తెలంగాణ మహిళలకు అని చెప్పి మన తెలంగాణ పైసలు పెట్టి అక్కడ పిఆర్ స్టంట్లు వేస్తున్నారు. ఇక ఇవి తప్పితే పరిపాలన మీద వాళ్ళకి దృష్టి లేదు.